వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వికారి నామ సంవత్సరం ఈ ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 5 గాను, వ్యయం 2 గాను, రాజ్యపూజ్యం 2 గాను, ఇంకా అవమానం 4 గాను ఉంటుంది. వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం మకర రాశి వారికి వికారి నామ సంవత్సర ప్రారంభం నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా కొంతమేర ఖర్చులను కలిగించిన సంవత్సరం చివరి వరకు కూడా, అంటే వికారి నామ సంవత్సర చివరి వరకు కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం వీరికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం వీరికి ఈ సంవత్సరం సువర్ణమూర్తిగా సంచరించుతాడు. అంటే అన్ని విషయాలలో కూడా అనుకూలతను కలగజేస్తాడు. అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం వీరికి 2020 జనవరి 23వ తేదీ వరకు కూడా శనిగ్రహ ప్రభావం కారణంగా కొద్దిమేర ఖర్చులు ఉంటాయి. ఆ తర్వాత వీరికి మకర రాశి వారికి ఈ జనవరి 24వ తేదీ రోజు నుంచి, అంటే 2020 జనవరి 24వ తేదీ వరకు కూడా శనిగ్రహం యొక్క ప్రభావం కారణంగా వీరికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా అప్పటి నుంచి శనిగ్రహం వీరి జన్మరాశిలో సంచరించుతాడు. అయితే జన్మరాశి సంచారం అనేది వీరి యొక్క ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే అప్రమత్తంగా ఉండకపోతే ధన నష్టం కూడా కలిగే ప్రమాదం ఉంది. అందుకే శనిగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారు, అందులోనూ ముఖ్యంగా జనవరి 24వ తేదీ తర్వాత నుంచి శనీశ్వరుని గుడికి వెళ్ళడం చాలా మంచిది. అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం రాహువు మిథున రాశి సంచారం అనేది కూడా అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా రాహు షష్ఠి సంచారం అనేది మకర రాశి వారికి శత్రు నాశనాన్ని కలుగజేస్తుంది. వీరిపై ఇప్పటి వరకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి యొక్క పీడ అనేది వీరికి పోతుంది. అలాగే పోటీదారులపై వీరు విజయాన్ని పొందుతారు. వికారి నామ సంవత్సరంలో కేతు గ్రహం వీరికి ధనుసు రాశి సంచారం కారణంగా కొద్దిమేర ఖర్చులను కలుగజేస్తుంది. అలాగే ఊహించని ఆపదలను కలుగజేయవచ్చు. అందుకే ఈ సంవత్సరం మకర రాశి వారికి మొత్తంగా కూడా ఒక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అది కూడా ఏప్రిల్ 22వ తేదీ తర్వాత నుంచి. అలాగే కేతు బలం లేదు. ఇంకా ఈ సంవత్సరం వీరికి ఏ రంగంలో ఉన్నవారు అయినా సరే లాభాలు మాత్రం వస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం కారణంగా ఈ సంవత్సరం విశేషమైనటువంటి లాభాలను పొందుతారు. అయితే రాహు బలం ఇంకా కేతు బలం లేని కారణంగా మాత్రం అన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముఖ్యంగా మధ్యవర్తిత్వం వహించే లాంటి వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి. అది మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగించవచ్చు. ఈ సంవత్సరం ఊహించినటువంటి ఇబ్బందులు మాత్రం ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దాని నుంచి మకర రాశి వారు అస్సలు తప్పించుకోలేరు. ముఖ్యంగా మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయవచ్చు. అందుకే గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకండి. ఇంకా హామీ సంతకాలు, జామీను లాంటివి చేసేటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. ఈ సంవత్సరం గ్రహస్థితి కారణంగా మీరు ఎవరికి ఎలాంటి సహాయం చేయబోయినా కానీ అది మీకు మంచి చేయకపోగా మీపై చెడు ప్రభావాన్ని ఎక్కువగా కలుగజేస్తుంది. ఇంకా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాల విషయంలో మీరు ఒక్కరే ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. ముఖ్యంగా మకర రాశి వారికి, అందులోనూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సంవత్సరం గట్టిగా వారి ప్రయత్నాలను చేయవలసి ఉంటుంది. ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలను చేయండి. అలాగే ఇంకా కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కూడా విభేదాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా దగ్గర వారితో విభేదిస్తారు. మీ దగ్గర బంధువులతో ఈ సంవత్సరం మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇంకా ఈ సంవత్సరం మీకు నవంబర్ 24వ తేదీ వరకు కూడా బుధగ్రహ ప్రభావం కారణంగా కొంతమేర ఉపశమనాన్ని పొందినప్పటికీ నవంబర్ 24వ తేదీ తర్వాత నుంచి మరింత ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఎవరి చేతిలో అయినా సరే మోసపోకుండా చాలా పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే తుది నిర్ణయానికి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఏ పని చేస్తున్నా కానీ దాని పట్ల ఎక్కువ శ్రద్ధను 1-2 సార్లు ఆలోచించుకొని పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే చేయండి. చిన్న విషయాలకి ఈ సంవత్సరం మీరు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. చిన్న విషయాల కోసం ఎక్కువ సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు బదిలీలు జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం శనిగ్రహ ప్రభావం కారణంగా అనుకున్నటువంటి విధంగా ప్రమోషన్ కానీ లేదా వేతన పెంపు కానీ జరగకపోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఎంత మేర ఆదాయం వచ్చినా కానీ అంతే మేర ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను మీరు ఎంత సక్రమంగా నిర్వహించినా కానీ ఏదో తెలియని
తెలియనటువంటి భయం, సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ ఉద్యోగపరంగా ఎవరిని కూడా అంత గుడ్డిగా అస్సలు నమ్మకండి. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా పని కోసం ఎవరికైనా ధనం ఇవ్వడం లాంటి పనులను కూడా అస్సలు చేయకండి. అలాగే ఈ సంవత్సరం నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. రాజకీయ రంగానికి చెందిన వారు ఈ సంవత్సరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ రాజకీయ పరంగా మీ దగ్గరే ఉంటూ విశ్వాసపాత్రంగా ఉన్నవారి దగ్గర నుంచే మీరు మోసపోయే అవకాశం ఉంది. అందుకే రాజకీయ రంగానికి చెందిన మకర రాశి వారు ఈ సంవత్సరం చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే మీకు మించినటువంటి వాగ్దానాలను అస్సలు చేయకండి. క్రీడాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది, కానీ ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం కారణంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా గురుగ్రహం మీకు అనుకూలంగా ఉన్న కారణంగా మీ వ్యాపార పరంగా ఎలాంటి పెట్టుబడులు ఇంకా విస్తరణ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కానీ ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం నమ్మకండి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందినవారు, అందులోనూ రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు ఈ సంవత్సరం నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువే. అందుకే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ సంవత్సరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి విషయంలో కూడా తొందరపాటుతనంగా అస్సలు ఉండకండి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా ఈ సంవత్సరం భాగస్వాముల మధ్య ఎలాంటి రహస్యాలను లాంటివి అస్సలు ఉంచకూడదు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వికారి నామ సంవత్సరంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం బాగుంటుంది, అయితే ద్వితీయార్థం మాత్రం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా బుధగ్రహం ఇంకా గ్రహస్థితి కారణంగా మీరు హాజరయ్యేటువంటి పరీక్షలకు సంబంధించి గట్టిగా ఇంకా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి దాంట్లో అనుకున్నటువంటి పంటలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం గ్రహ బలం ముఖ్యంగా గురుగ్రహం తప్ప మిగతా ఏ గ్రహాల యొక్క బలం కూడా అంత అనుకూలంగా లేని కారణంగా కుటుంబ వ్యవహారాల పరంగా ఊహించినటువంటి పరిణామాలు ఇంకా ఊహించినటువంటి వ్యతిరేకతను పొందుతారు. అలాగే మీరు ఏది మాట్లాడినా కానీ మీ దగ్గర వారు మిమ్మల్ని వ్యతిరేకించడం చూస్తారు. విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే విలువైనటువంటి వస్తువులను మీరు చాలా అప్రమత్తంగా ఇంకా వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు ఎంత ఎక్కువ మేర పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు దైవం పట్ల నమ్మకాన్ని అస్సలు కోల్పోకూడదు. ఇంకా దూర ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మీ ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మీకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంకు దూరంగా ఉండవలసి రావచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలిస్తుంది, అయితే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీ వివాహ ప్రయత్నానికి సంబంధించి దగ్గరి వారు చెప్తేనే తప్ప ఏ విషయంలో కూడా ఒక నమ్మకానికి ఒక నిర్ణయానికి రాకండి. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఎక్కువ. మొత్తంగా కూడా ఈ సంవత్సరం మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశమే ఎక్కువ. శనీశ్వరుడు ఏళ్ళనాటి శని సంచారం అనేది మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించడమే కాకుండా ఈ సంవత్సరం ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా దగ్గర వారితో మోసపోవడం, నమ్మిన వారికి ధనం ఇచ్చి కోల్పోవడం, లేదా స్థిర ఆస్తికి సంబంధించి ఒక పూర్తి స్పష్టత రాకముందే నిర్ణయానికి రావడం, ఇలాంటి సందర్భాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అందుకే ఈ సంవత్సరం మీరు ఎక్కువగా కూడా మీ కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించండి. వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడండి. ఇంకా మీ దగ్గర వారితో ఈ విషయంలో కూడా అంత త్వరగా అస్సలు విభేదించకండి. మీకు తెలిసిన దానికన్నా కూడా తెలియకుండా ఉన్నటువంటి విషయాలే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అందుకే మకర రాశి వారు ఈ వికారి నామ సంవత్సరంలో ఈ విషయంలో కూడా అస్సలు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.